హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఇక్కడైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం మా మరదల కోసం అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేం కావాలో చూసేయండి. వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొన్ని అంజీర్, డేట్స్ అయితే తీసుకున్నా, వాటర్ మెలన్, పంకిన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవైతే తీసుకున్నానండి. చూసారు కదా. ఇక్కడ నెక్స్ట్ కడాయి పెట్టుకోండి. ఇక్కడ నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాము. ఫుల్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ఆల్మండ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. బాదం పప్పు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, మనం అలా కట్ చేసుకోవాలండి. మనకి లడ్డు చుడతాం కదా పీసెస్ కింద, అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బాగా మంచిగా ఫ్రై అయిపోతే తీసేయండి పక్కకి ప్లేట్లోకి. నెక్స్ట్ ఇక్కడ కాజు అయితే వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మనకి కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం ఇదైతే వాల్నట్స్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ మాట. ఇవి మనకి అలా ఫ్రై అవుతున్నప్పుడు చిటపటలు ఆడతాయండి. ఆ టైంలో మనం తీసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా మనకి కలర్ మారిపోతుంది, లడ్డు టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే ఓవర్గా ఫ్రై అయితే చేయొద్దు. నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. పంకిన్ సీడ్స్ అయితే వేసుకున్నానండి, గుమ్మడి గింజలు. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ప్రతిదీ కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అసలు మంట ఎక్కువ పెట్టొద్దు. అవి కూడా ఫ్రై అయిపోయిందా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుని అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక్కడైతే అవిసె గింజలు వేసుకున్నానండి. ఇవి కూడా చూడండి చిటపటలాడుతున్నాయి. ఆ టైంలో మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కిస్మిస్, అంజీర్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి చూడండి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా ఉబ్బుతాయి. అంజీర్ కూడా గట్టిగా ఉన్నవి కాస్త చాలా సాఫ్ట్గా మెత్తగా పడతాయి. అవి కూడా పక్కన పెట్టేసుకోండి ప్లేట్లోకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇక్కడ డేట్స్ చూపించాను కదా మీకు, ఖర్జూరం, ఇవైతే నేను మిక్సీ పట్టేశాను మెత్తగా పేస్ట్ లాగా. చూసారు కదా, ఈ పేస్ట్ మనకి నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం మెత్తబడుతుందండి. ఆ సాఫ్ట్గా అయినప్పుడు మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, సీడ్స్ ఇలా యాడ్ చేసుకొని గరిటతో అయితే అలా కలిపేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అయితే కలిపేసుకోవచ్చు. నేనైతే దీంట్లో సగం లడ్డూలు చుట్టానండి, మిగతా సగం అయితే పౌడర్ చేశాను. పౌడర్ చేసి లడ్డూలు చుట్టాను. ఇలా వేరే టేస్ట్ ఉంది, అలా వేరే టేస్ట్ ఉంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.